హలో వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ 6th నవంబర్. మనకి యాక్చువల్గా నిన్న 5th నవంబర్ కరెంట్ అఫైర్స్ సండే అవ్వడం వల్ల ఈరోజు 5th అండ్ 6th 2 డేస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో భాగంగా ఫస్ట్ ఆర్టికల్ ప్రాజెక్ట్ కుషా గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. సో గగనతల రక్షణ కవచంగా యాక్చువల్లీ మనకి మీరు ఒకసారి ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏదైతే వినుంటారో రీసెంట్ ఆఫ్ ద టైమ్స్లో, సేమ్ ఇండియాకి కూడా ఒక ఐరన్ డోమ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది మనం చేపట్టబోతున్నాం. సో దీనికి రీసెంట్గా క్యాబినెట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా, అదేవిధంగా ఈ మిజైల్ అక్విజిషన్ కౌన్సిల్ కూడా ఆమోదించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ప్రాజెక్ట్ కుషా గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది సేమ్ లైక్ ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ లాగానే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది దాదాపుగా 21,700 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటిది. ఈరోజు మనం ఇక్కడ 3 అంశాలు, ఒకటి ప్రాజెక్ట్ కుషా గురించి డిస్కస్ చేసుకుంటాం, తర్వాత ఐరన్ డోమ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది సేమ్ లైక్ ఐరన్ డోమ్ టెక్నాలజీ లానే ఉంటుందని చెప్తున్నారు. అసలు ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, అదే తరహాలో ఈ యొక్క ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది కూడా మనకి పనిచేస్తుంది. తర్వాత మనకి ఆల్రెడీ S-400 అనేటువంటి ఒక మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే మనం రష్యా నుంచి ఒక 5 మిజైల్ డిఫెన్స్ సిస్టాన్ని మనం కొనుగోలు చేయడం జరిగింది. సో ఈ 5లో 2018 సంవత్సరంలో మనం కొనుగోలు చేశాము. కాకపోతే ఈ 5లో కేవలం భారతదేశానికి ఈ రోజు వరకు 3 మాత్రమే అందాయి. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఇంకొక 2 డిలే అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటిది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్ కుషా, ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుంది, అండ్ S-400 అనేటువంటిది మనకి ఆల్రెడీ భారతదేశంలో ఉంది, అంటే యాంటీ మిజైల్ డిఫెన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో, సో వచ్చేటువంటి మిజైల్స్ని అరికట్టగలే శక్తి S-400 అనేటువంటి సిస్టమ్కి ఉంది. అయినప్పటికీ కూడా ప్రాజెక్ట్ కుషా ఎందుకు అంటే ఇక్కడ మీరు గమనిస్తే జంట దాడుల నుంచి రక్షణ అనేటువంటిది ఇక్కడ చూసాం. అంటే భారతదేశానికి పొంచి ఉన్నటువంటి ఎనిమీస్ ఎవరు అంటే ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా. ఒకే సందర్భంలో చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి ఒకేసారి దాడి చేసినట్టయితే 2 దేశాలని నిలువరించడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి S-400 మాత్రమే సరిపోదు, ఈ ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది కూడా కావాలి అని మనకి ఈ యొక్క న్యూస్ పేపర్లో తెలియజేయడం జరుగుతుంది. సో క్లియర్ కట్ డీటెయిల్స్ అనేటువంటివి డిస్కస్ చేద్దాం. లెట్స్ సీ. ముందుగా ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది 2011 ఇయర్లో ఇజ్రాయెల్ దేశం దీన్ని రూపుదిద్దింది. యాక్చువల్గా ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఎనిమీ సైడ్ నుంచి వచ్చేటువంటి మిజైల్ ఏదైతే ఉందో ఇది ఎనిమీ మిజైల్. ఈ మిజైల్ని అరికట్టడం కోసం కౌంటర్ మిజైల్ అనేటువంటిది ఆ దేశం పంపించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిజైల్ అనేది గాజా నుంచి వస్తుంది. ఇక్కడ ఈ యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది ఇజ్రాయెల్ దేశానికి సంబంధించింది. సో గాజా నుంచి వచ్చేటువంటి మిజైల్ని అది ల్యాండ్ అవ్వక ముందే దాన్ని డెస్ట్రాయ్ చేయడమే ఈ యొక్క ఐరన్ డోమ్ షీల్డ్ లేదా ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటాం. అంటే పర్టికులర్ సిటీని కానివ్వండి, పర్టికులర్ ప్రాంతాన్ని కానీ ఒక డోమ్ లాగా ఇది పరిరక్షించడం జరుగుతుంది. ఎలాంటి మిజైల్ని కూడా ఇది ల్యాండ్ చేయనివ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి సిరీస్ ఆఫ్ మిజైల్స్ అనేటువంటివి రీసెంట్గా గాజా అనేది ఇజ్రాయెల్ పైకి దాడి చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే వచ్చేటువంటి మిజైల్ అది కరెక్ట్గా సిటీలో పడుతుందా, లేదంటే మనుషులు లేనటువంటి ప్రదేశంలో పడినట్టయితే దాన్ని అరికట్టడం వదిలేస్తుంది. ఎందుకంటే ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానీ తక్కువ ఉండేటువంటి ప్రదేశంలో పడినట్టయితే ఆ మిజైల్స్ని ఇగ్నోర్ చేస్తుంది. అండ్ ఏ మిజైల్ అయితే వచ్చి మనుషులు లేదా ఆస్తి నష్టం ఎక్కువగా కలిగించేటువంటి ప్రదేశంలో పడుతుందో అలాంటి మిజైల్స్ని కౌంటర్గా ఈ యొక్క బేస్ నుంచి మిజైల్ని పంపించడం జరుగుతుంది. సో ఈ వచ్చేటువంటి మిజైల్ ఈ పర్టికులర్ ఎనిమీ మిజైల్ యొక్క బ్యాక్ సైడ్ టచ్ చేసే విధంగా రూపుదిద్దడం జరిగింది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మిజైల్ని టచ్ చేసినప్పటికీ కూడా అది సెల్ఫ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అంటే ఈ మిజైల్ అనేది ఎనిమీ మిజైల్కి టచ్ అయిన తర్వాత సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది. సో 2 పేలిపోవడం జరుగుతుంది. సో మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాని టచ్ చేసి సెల్ఫ్ డిస్ట్రాయ్ అయిపోవడం. ఎందుకంటే ఇక్కడే మనకి ఎక్కువగా వెపనరీ అనేటువంటిది ఒకవేళ మిస్ అయ్యి అంటే ఫ్రంట్ సైడ్ టచ్ అయ్యి వెనకల్ భాగం అనేది ల్యాండ్ అయినప్పటికీ కూడా అది పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిజైల్ని టచ్ అయ్యే విధంగా రూపుదిద్దడం జరిగింది. అంటే ఈ ఎనిమీ మిజైల్ని
ఎగ్జాక్ట్గా మనకి ఆ ప్రాంతంలో పడుతుంది అని చెప్పేసి దాన్ని అరికట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా వారి యొక్క ప్రాంతాలని వాళ్ళు షీల్డ్ లాగా, ఈ యొక్క డోమ్ లాగా కవర్ చేసి ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ కుష అనేటువంటిది కూడా అదే తరహాలో రూపుదిద్దాలి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ప్రాజెక్ట్ కుష అనేటువంటిది ఇంకా కొంత అడ్వాన్స్డ్ లెవెల్లో తీసుకురావడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది దాదాపుగా ఒక 40 మైల్స్ దూరంలో ఉన్నటువంటి మిజైల్స్ని మాత్రమే టార్గెట్ చేయగలదు. కానీ ఈ ప్రాజెక్ట్ కుషాలో భాగంగా ఉన్నటువంటి రేడార్స్ ఏవైతే ఉన్నాయో అవి శత్రు యొక్క మిజైల్ని లేదా ఏరోప్లేన్ని, ఎయిర్క్రాఫ్ట్ని 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాటిని అండ్ 250 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వాటిని డిటెక్ట్ చేసి అండ్ 350 ఆర్ 300+ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఎనిమీ మిజైల్స్ని, ఎయిర్క్రాఫ్ట్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ కుషాలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకేసారి 2 మిజైల్స్ని మనము రిలీజ్ చేసినట్టయితే ప్రాజెక్ట్ కుషాలో భాగంగా ఈ యొక్క ప్రాజెక్ట్ కుషా నుంచి ఒకేసారి 2 మిజైల్స్ని మనం రిలీజ్ చేసినట్టయితే టు డిస్ట్రాయ్ ద ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్, ఒక పర్టికులర్ ఫస్ట్ మిజైల్ అనేటువంటిది 80% యాక్యురేట్తో మనల్ని ఈ యొక్క లక్ష్యాన్ని ఛేదించడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ మిజైల్ అనేది దాదాపుగా 95+ యాక్యురసీని ఛేదించడం జరుగుతుంది. అంటే 2 మిజైల్స్ అనేటువంటివి రిలీజ్ చేసినట్టయితే ఫస్ట్ మిజైల్ 80+ యాక్యురసీని మెయింటైన్ చేస్తుంది, అంటే ఈ యొక్క టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి విషయంలో. అండ్ సెకండ్ మిజైల్ పంపించినట్టయితే అది దాదాపుగా ఒక 90% యాక్యురేట్లో వెళ్ళి ఈ యొక్క టార్గెట్ని రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ కుష అనేటువంటిది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ లాంగ్ రేంజ్ ప్రోగ్రామ్. సో సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఇది. అదేవిధంగా లాంగ్ రేంజ్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఐరన్ డోమ్ టెక్నాలజీ ఆఫ్ ఇస్రాయల్ అనేది షార్ట్ రేంజ్ అండి, అండ్ ప్రాజెక్ట్ కుషాలో మనకి లాంగ్ రేంజ్ అనమాట. సో S-400 గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకి కంపారిజన్ అనమాట, ఇది మనకి కంపారిజన్. ఇక్కడ మీరు చూస్తే కొన్ని పాయింట్స్ అనేటువంటి ఎక్స్క్లూజివ్గా చేయడం జరిగింది. సో ఒకటి, ఈ ప్రాజెక్ట్ కుషా అనేది లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ మెకానిజం ఆర్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి గగనంలో ఉన్నటువంటి టార్గెట్స్ని ఇది ఛేదించడం జరుగుతుంది. అందుకే దీన్ని LRSAM అంటాం. LRSAM అంటే లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ప్రోగ్రామ్. తర్వాత ఈ పర్టికులర్ రేంజ్ ఎట్లా ఉంటుందంటే దీని యొక్క రేంజ్ అనేది 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్ అండ్ 350 కిలోమీటర్స్ రేంజ్ అనేటువంటిది రేడార్స్ డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ సిస్టమ్ అనేది ఇట్ హ్యాస్ అ సింగిల్ షాట్ కిల్ ఎన్హాన్స్ అట్లీస్ట్ 80% అండ్ ఓవర్ 90% వెన్ 2 మిజైల్స్ ఆర్ ఫైర్డ్ అట్ ఆఫ్టర్ ఈచ్ అదర్. అంటే 2 మిసైల్స్ని మనము ఫైర్ చేసినప్పుడు మొదటి మిసైల్ 80% యాక్యురేట్తో టార్గెట్ని రీచ్ అవుతుంది, రెండో మిసైల్ 90+%తో టార్గెట్ని యాక్యురేట్స్గా రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ కుషా అనేటువంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 2028-29 సంవత్సరానికి తన యొక్క చేతుల్లోకి రావడం జరుగుతుంది. ఇది ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. లాంగ్ రేంజ్ అంటే ఎందుకు 150, 200, 350 ఈ టార్గెట్స్ అనేటువంటి ఉండడం జరిగింది. సో ఇట్ ఈస్ సేమ్ లైక్ ఇజ్రాయెల్స్ రినౌడ్ ఐరన్ డోమ్ షీల్డ్ ఆర్ ఐరన్ డోమ్ టెక్నాలజీ. దీని యొక్క ఖర్చు వచ్చేసి దాదాపుగా 21,700 కోట్ల రూపాయలు ఖర్చు అవడం జరుగుతుంది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఇండిజియస్గా, అంటే మన సొంత టెక్నాలజీని యూజ్ చేసి ఇండిజియస్గా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సిస్టమ్ అనేటువంటిది ఒకేసారి పాకిస్తాన్తో అండ్ చైనాతో కూడా యుద్ధం చేసేటువంటి కెపాసిటీని భారతదేశానికి అందించడం జరుగుతుంది. S-400 అనేటువంటిది కూడా మనకి ఉంది ఆల్రెడీ. ఈ యొక్క S-400 కూడా సేమ్ లైక్ మనకి ఐరన్ డోమ్ టెక్నాలజీ ద్వారానే యూజ్ అవుతుంది. కాకపోతే 2 ఉన్నప్పుడు ఇంకా బలం అనేది ఎక్కువగా వస్తుంది. సో ఐరన్ డోమ్ టెక్నాలజీ గురించి కూడా ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేటువంటివి ఇచ్చాను మీకు ఏవైతే నేను మెన్షన్ చేశానో. 2011 సంవత్సరంలో ఇజ్రాయెల్ అనేటువంటి దీన్ని చేపట్టడం జరిగింది. అండ్ ఇంకొక విషయం అండి, ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేటువంటిది డైరెక్ట్గా అమెరికా అనేది ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది గతంలో. సో దీని యొక్క ఫీచర్స్ అనేటువంటివి నోట్స్ రూపంలో ఇచ్చాను, యూ కెన్ ఫైండ్ హియర్. ఇక్కడ మీరు చూస్తే ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది షార్ట్ రేంజ్ రాకెట్స్, ఇది షార్ట్ రేంజ్ అనమాట. S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనేటువంటిది ఇది కూడా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ అండి. సర్ఫేస్ టు ఎయిర్ అంటే భూమి యొక్క ఉపరితలంపై నుంచి గగనంలో ఉన్నటువంటి టార్గెట్స్ని ఇది ఛేదించడం జరుగుతుంది. దీని యొక్క పేరు వచ్చేసి S-400
ట్రింఫ్ అంటాం. ఇది మనకి ఆల్రెడీ భారతదేశంలో ఒక 3 ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 2018లో మనము రష్యాతో ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క ఫీచర్స్ మీరు చూస్తే 4 డిఫరెన్స్ మిజైల్స్ అనేటువంటివి ఈ S-400 డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ నుంచి 4 మిజైల్స్ లాంచ్ చేయొచ్చు. సో 8 ఎయిర్ క్రాఫ్ట్ని ఛేదించవచ్చు, బ్యాలిస్టిక్ మిజైల్స్ని టార్గెట్ చేయొచ్చు, ఆకాశ్ అంటే ఎయిర్ బోర్న్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంబంధించి, అదేవిధంగా 250 రేంజెస్లో అండ్ మీడియం రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ రేంజ్లో కూడా, అండ్ ఈవెన్ షార్ట్ రేంజ్లో కూడా, అంటే ఇది ఇంకా కొంచెం హైలీ అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. S-400 అనేటువంటిది 40 కిలోమీటర్స్లో ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతుంది, 120 కిలోమీటర్స్లో ఉన్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతుంది, అండ్ 250 400లో కూడా. ప్రాజెక్ట్ కుషాకి డిఫరెన్స్ ఏంటి? ప్రాజెక్ట్ కుషా అనేది అప్ టు 350 అండ్ ప్రాజెక్ట్ కుషా అనేది లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్, బట్ వేరాస్ S-400 అనేది షార్ట్ రేంజ్లో కూడా మనకి పనిచేస్తుంది. సో ఇది లార్జ్ కాంప్లెక్స్ రేడార్స్ అనేటువంటి ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? ప్రాజెక్ట్ కుషా ఒకటి, అదేవిధంగా ఐరన్ డోమ్ టెక్నాలజీ అండ్ S-400. ఇది భారతదేశం యొక్క డిఫెన్స్ చేతిలో ఉన్నట్టయితే ఒకేసారి పాకిస్తాన్తో చైనాతో యుద్ధం జరిగినా సరే తట్టుకోగలిగేటువంటి కెపాసిటీ భారతదేశానికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆధార్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. యాక్చువల్గా మనకి ఈ ఆధార్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రీసెంట్గా మూడీస్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్, మూడీస్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆధారంగా ఆధార్లో మనకి చాలా సమస్యలు అనేటువంటి తలెత్తుతున్నాయి. ఉదాహరణకి ఎంతోమంది పేదవారు వారి యొక్క వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా ఆధార్ కార్డ్ని యూజ్ చేస్తేనే ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటి వాళ్ళకి అప్లై అవ్వడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో నరేగా స్కీమ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారి యొక్క పేమెంట్స్ అనేటువంటివి ఆధార్ బేస్ ద్వారా, అంటే వారి యొక్క థంబ్ ఇంప్రెషన్ కానివ్వండి, లేదంటే ఐరిస్ ద్వారా ఈ యొక్క డీటెయిల్స్ తీసుకొని ఈ యొక్క పేమెంట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేటువంటి ఆధార్తో జతపరచడం జరిగింది, లింక్ చేయడం జరిగింది. సో JAM ట్రినిటీ అంటాం, అంటే జన్ధన్ ఆధార్ మొబైల్ నెంబర్. మీ యొక్క మొబైల్ నెంబర్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింక్ అయి ఉంటాయి. సో ఒకదానికొకటి లింక్ అయిన తర్వాత ఏ ఒక్క పర్టికులర్, అంటే ఆధార్ కార్డ్ అనేటువంటిది మనకి వ్యాలిడిటీ, జామ్ ట్రినిటీ అనేటువంటిది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా అమౌంట్ రావాలి అంటే, నరేగా స్కీమ్లో భాగంగా వాళ్ళకి శాలరీస్ అనేటువంటి, వేజెస్ అనేటువంటి రావాలి అంటే ఈ యొక్క ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అథెంటికేషన్ తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో మీరు గమనించినట్టయితే ఎండకు వానకి పనిచేసేటువంటి ఈ యొక్క పేదవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క చేతులు కానివ్వండి, ఐరిస్ అనేటువంటివి వయసు అయిపోయిన తర్వాత ఈ వేలు అరిగిపోవడం కానివ్వండి, ఐరిస్ అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉండడం కానివ్వండి, ఈ ఆధార్ అథెంటికేషన్ సరిగా జరగదు. అంటే ఈ యొక్క వేలి ముద్రలు అనేటువంటివి సరిగా టేకప్ చేయదన్నమాట. ఇలాంటి కాంటెక్స్ట్లో వాళ్ళకి ఆధార్ కార్డు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క అథెంటికేషన్ సరిగా అవ్వకపోవడం వల్ల వాళ్ళు బెనిఫిట్స్ అనేటువంటివి పొందలేకపోతున్నారు. సో ఇలాంటి సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా కేంద్ర డేటాబేస్లో ఉండడం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారింది. ఎందుకంటే గతంలో 2018లో మీరు గమనించినట్టయితే సైబర్ నేరగాలు ఈ యొక్క డేటాబేస్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేసి కొంత అమౌంట్ కూడా మనకి 500 రూపాయల ఫీజు పైన ఒక్కొక్క పర్సన్ యొక్క ఆధార్ కార్డు వీక్షించే విధంగా పెట్టడం జరిగింది. అంటే సైబర్ నేరగాళ్ళు కూడా మన యొక్క వ్యక్తిగత గోప్యత మొత్తాన్ని కూడా హరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం దీనిపైన పూర్తిగా చర్యలు తీసుకొని ఆధార్ కార్డ్ డేటా అనేటువంటిది పూర్తి అథెంటికేటెడ్గా ఉంచాలని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఇంకొక పిక్చర్ అనేటువంటి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 8 ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ యూజర్స్ ఇన్ ఇండియా. సో ఒకటి ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఇంకొకటి అండి ఆధార్ కార్డ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ద వ్యాలిడిటీ ఫర్ సిటిజన్షిప్, భారతదేశ పౌరసత్వాన్ని అది మనకి ఇవ్వదన్నమాట. తర్వాత ఆధార్ కార్డ్ అనేటువంటిది మనకి ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అథెంటికేషన్ కోసం ఏ టైంలో అయినా సరే యూజ్ అవుతుంది. పేపర్లెస్ ఐడెంటిటీ లాగా చెప్పుకోవచ్చు. అండ్ ప్రతిసారి కూడా ఆధార్ కార్డ్ అనేటువంటిది లింక్ చేయడం వల్ల దానివల్ల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. సమస్యలు ఏంటంటే మన యొక్క వ్యక్తిగత సమాచారం మొత్తము కూడా ఎక్కడ హరించబడుతుందో అనేటువంటి ఒక సమస్య. ఉపయోగాలు ఏంటంటే చాలా ఈజీగా హెసల్ ఫ్రీ మేనర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలగకుండా మనకి సర్వీసెస్ అనేటువంటివి ఈజీగా అందుతాయి. ఇక్కడ ఈ ఆర్టికల్ ప్రకారం ఏం సూచిస్తున్నారు అంటే ఆధార్ యొక్క గోప్యత విషయం మనకి 2017లో జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేటువంటిది కూడా ఉంది. ఈ కేసులో ఆధార్ అనేటువంటిది రైట్ టు ప్రైవసీ అనేది మీ
యొక్క ఫండమెంటల్ రైట్గా పరిగణించడం జరిగింది. అండ్ ఆధార్ అనేటువంటిది మ్యాండేటరీ చేయకూడదు. ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్స్కి ఆధార్ అనేది మ్యాండేటరీ చేయకూడదు. ఆధార్ ఉంటేనే స్కీమ్స్ ఇస్తామని చెప్పకూడదు. మిగతా అంశాలు కూడా అంటే మిగతా ఐడి కార్డ్స్ని కూడా అథెంటికేట్ చేసి వాళ్ళ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల యొక్క సమస్యలు అనేటువంటివి రావడం జరుగుతుంది. అండ్ కొన్ని సందర్భాలు ఆధార్ ఓటు కార్డు మ్యాండేటరీగా ఈ యొక్క లింక్ అనేది చేయమని చెప్పడం, సో సుప్రీంకోర్టు దానిపైన మనకి అవసరం లేదని చెప్పడం కూడా మనకి చేయడం జరిగింది ఆల్రెడీ. సో ఈ కాంటెక్స్ట్లో ఆధార్కి సంబంధించినటువంటి మనకి ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో ఆధార్ ప్రైవసీ అనేటువంటిది కూడా మనకి 2017లో జస్టిస్ పుత్తుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది ఏటా కొత్త వ్యాధి కారకం. సో అంటే గత 30 సంవత్సరాల్లో కూడా గత 30 సంవత్సరాల్లో ఒక 30 వేరియంట్స్ అనేటువంటివి ఆర్ 30 వేరియంట్ డిసీజెస్ అనేటువంటివి మనకి రావడం జరిగింది. అందులో ఒకటి కోవిడ్ కూడా, జాంబీ వైరస్ కూడా, సో ఎబోలా అనేటువంటిది. అంటే ఇలాంటి వైరల్ డిసీజెస్ అనేటువంటివి గరిష్టంగా గతంలో ఒక 30 రావడం జరిగింది. అంటే గత 30 సంవత్సరాలుగా మీరు చూస్తే 3 దశాబ్దాలలో 30 వ్యాధి కారకాల ఉద్భవం అని మనకి న్యూస్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వ్యాధులు అనేటువంటివి కొన్ని కొత్తగా వస్తున్నాయి. అంటే గతంలో ఎన్నడూ లేనట్టుగా, ఉదాహరణకి కోవిడ్ కానివ్వండి, ఈ కాంటెక్స్ట్లో వాటన్నిటికీ కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది వాటికి ఒక పేరు పెట్టడం జరిగింది. దాని పేరే డిసీజ్ ఎక్స్ అంటాం. అసలు డిసీజ్ ఎక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ డిసీజ్, ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ డిసీజ్ దట్ ఈస్ ఎట్ టు బీ డిస్కవర్డ్ అండ్ క్యాన్ కాజ్ ద నెక్స్ట్ పాండమిక్. అంటే రాబోయేటువంటి పాండమిక్ వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని అవి డిస్కవర్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు గమనిస్తే క్లైమేట్ చేంజ్ అనేది డిసీజెస్కి కారణమవుతుంది. ఉదాహరణకి క్లైమేట్ చేంజ్, ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ మనకి ఈ నార్త్ పోల్లో కానివ్వండి, సౌత్ పోల్లో కానివ్వండి, గ్లేషియర్స్ మొత్తం కూడా కరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొత్త ప్యాథోజన్స్ లేదా గతంలో కూరుకుపోయినటువంటి కొన్ని ప్యాథోజన్స్ బయటపడడం కొన్ని వ్యాధులకి కారణం అవ్వడం జరుగుతుంది. అండ్ చాలా రకంగా మీరు గమనిస్తే మనిషి యొక్క ఆహార సైకిల్ కూడా మారుతుంది. అంటే ఫుడ్ సైకిల్ కూడా మారిందనమాట. గతంలో ఎక్కువగా నాన్ వెజ్ తిన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ జంతువులు ఏవైతే శాకాహారి జంతువులు ఉంటాయో వాటిని మనిషి తినేవాడు. ఇప్పుడు ఏమైందంటే మాంసాహారి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనిషి తినడం జరుగుతుంది. దీనివల్ల శాకాహార జంతువుల్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ మాంసాహార జంతువుల్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మాంసాహార శాకాహార జంతువుల్లో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ వాటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా మార్పుల వల్ల మనకి అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఏదైతే వ్యాధి అనేది జంతువు నుంచి మనిషికి వస్తుందో వాటిని జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో జూనోటిక్ డిసీజెస్ అంటే అర్థం ఏంటి? జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు వచ్చినట్టయితే దాన్ని జూనోటిక్ డిసీజెస్ అంటాం. ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యాధులన్నిటికీ కూడా అరికట్టడానికి WHO ఇచ్చినటువంటి ఏకైక కట్టడి ఏది అంటే వన్ హెల్త్ అనమాట. ఈ వన్ హెల్త్ అనేటువంటిది 2003 సంవత్సరంలో అంటువ్యాధులు అనేటువంటివి WHO గణాంకాల ప్రకారం మనకి 2003 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అంటువ్యాధులు విపరీతంగా ప్రబలాయి అనమాట. ఈ అంటువ్యాధులు భాగంగా చాలామంది చనిపోయారు. ఈ కాంటెక్స్ట్లో ఈ వన్ హెల్త్ అనేటువంటి ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ మీరు చూడవచ్చు, ఎన్విరాన్మెంట్ని, అదేవిధంగా జంతువుల యొక్క సంరక్షణ, అదేవిధంగా మనకి వెటర్నరీ నిపుణులు మొత్తం కూడా కలిసి ఎన్విరాన్మెంట్, యానిమల్, హ్యూమన్ ఈ ముగ్గురు నిపుణులు కలిసి వారికి సంబంధించినటువంటి అంశాలపైన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ బాగుంటే జంతువులు బాగుంటాయి. ఇక్కడ క్లైమేట్ చేంజ్లో భాగంగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఎక్కువగా చేయడం వల్ల జంతువులు వాటి యొక్క ఆహారం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది. సో మొబిలైజేషన్ ఫర్ ద ఫుడ్, జంతువులు అనేటువంటి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఆహారం కోసం వెళ్తున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఎన్విరాన్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మీద మనకి యానిమల్స్ అనేటువంటి బేస్ అయి ఉంటాయి, యానిమల్స్ మీద మనం బేస్ అయినాం కాబట్టి ఈ ఫుడ్ సైకిల్ని కరెక్ట్గా మెయింటైన్ చేసినట్టయితే కొత్త వ్యాధులు అనేటువంటివి రావు అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే డిసీజ్ ఎక్స్ ఈజ్ ఏ ప్లేస్ హోల్డర్ నేమ్ అడాప్టెడ్ by the WHO in the year 2008.
సో కొత్తగా వచ్చేటువంటి వేరియంట్స్కి డిసీజ్ ఎక్స్ అనేటువంటి పేరు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశం సింపుల్గా చెప్పాలంటే గత 30 సంవత్సరాలలో 30 రకాల డిసీజెస్ అనేటువంటివి మనకి రావడం జరిగింది, 30 రకాల వేరియంట్స్ అనేటువంటి రావడం జరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క ఫుడ్ సైకిల్లో చేంజెస్ రావడం కానివ్వండి, క్లైమేట్ చేంజ్ కావడం కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నిటిని అరికట్టడం కోసం మనకి WHO అనేది వన్ హెల్త్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. వన్ హెల్త్లో భాగంగా ఎన్విరాన్మెంట్, యానిమల్ అండ్ హ్యూమన్ ముగ్గురు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చాలా సింపుల్. ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానివ్వండి, ఎక్కువగా వాటర్ బాటిల్స్ కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్ చూస్తూ ఉంటాం. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో మనకి పాలిథిలిన్ టెరప్థలేట్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, PET అంటాను ఇక్కడ. దీనివల్ల పర్యావరణ సమస్యలు అనేటువంటి చాలా వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఈ టెరాప్థలేట్లో ఆర్ ఈ పాలిథిలిన్ టెరాప్థలేట్లో మనకి టెరాప్థలిక్ యాసిడ్ అనేటువంటిది ఉంటుంది. దీని నుంచి మనము వనాలిన్ అనేటువంటి వెనీలా రకం టేస్ట్ ఏదైతే మనకి ఐస్ క్రీమ్స్లో కానీ వెనీలా ఏదైతే ఉందో సో దాన్ని కూడా మనం తయారు చేయవచ్చు. అదేవిధంగా అడిపిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని కూడా తయారు చేసి నైలాన్ ఔషధాలు అంటే మెడిసిన్స్లో కానివ్వండి, లేదంటే మనకి ఈ స్పైసెస్లో కానివ్వండి యాడ్ చేసేటువంటి ఒక ముడి సరుకుగా, ముడి పదార్థంగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఒక ప్లాస్టిక్ ఎన్విరాన్మెంటల్ విషయాన్ని, అంటే ఒక ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్ విషయాన్ని మనము ఎంజైమ్స్ ఆర్ బ్యాక్టీరియాని యూజ్ చేసి ఈకోలీ బ్యాక్టీరియాకు జన్యు మార్పిడి చేసిన దాన్ని సృష్టించడం జరుగుతుంది. ఈకోలీ బ్యాక్టీరియా అనేటువంటి దాన్ని ఈ పాలిఇథిలిన్ టెరప్థలేట్లోకి పంపిస్తే జన్యు మార్పిడి చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది వెనాలిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదేవిధంగా మరికొన్ని మార్పులు చేసినట్టయితే జన్యు ఇంజనీరింగ్ ఆర్ జీన్ ఇంజనీరింగ్ చేసినట్టయితే అదే PET నుంచి టెరాప్థలిక్ యాసిడ్ నుంచి అడిపిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని మనం తయారు చేయొచ్చు. అంటే ప్లాస్టిక్ నుంచి ఫ్రమ్ వేస్ట్ టు వెల్త్ లాగా ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి ముడి సరుకులు అనేటువంటి తయారు చేసుకోవచ్చు. ఆ ముడి సరుకులు అనేటువంటివి మెడిసిన్లో కానివ్వండి, లేదంటే క్లాత్ అపారల్స్ అంటాం. సో నైలాన్ అనేటువంటి తయారవుతుంది. ఆ నైలాన్ అనేటువంటిది బట్టల్లో ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఈ కాంటెక్స్ట్లో ప్లాస్టిక్ నుంచి ఔషధాల ముడి సరుకు అనేటువంటిది మనం తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ నుంచి ఔషధాలు అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. ఔషధాలకి ముడి సరుకు అనేటువంటి తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ పాలిఇథిలిన్ టెరాప్థలేట్ అనేటువంటిది ఒక కెమికల్గా చెప్పుకుంటే, సో దాంట్లో ఉన్నటువంటి టెరాప్థలిక్ యాసిడ్ అనేటువంటిది ఈకోలీ బ్యాక్టీరియా మనకి జన్యు మార్పిడి చేయడం ద్వారా ఈ యొక్క అడిపిక్ యాసిడ్ అనేది వస్తుంది. అడిపిక్ యాసిడ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఔషధాలకి, అదేవిధంగా అపారల్స్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, సో రీసెంట్గా ఈ PET కెమికల్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ బాటిల్స్ తయారు చేసేటువంటి కెమికల్, దాన్ని బ్యాన్ చేస్తూ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏప్రిల్ 1 నుంచి బ్యాన్ చేయడం జరిగింది. అంటే ఆ బాటిల్స్లో వాటర్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి ఎలాంటివి స్టోర్ చేయకూడదు. సో ఇన్ PET బాటిల్స్ ఫ్రమ్ ఏప్రిల్ 1 నుంచి కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది రీసెంట్గా ఈ పర్టికులర్ బాటిల్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఈజ్ డేంజరస్, సో అందరికీ తెలిసినటువంటి విషయమే. సో లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ ఎర్త్ క్వేక్ గురించి మనం డిస్కస్ చేసాం. నేపాల్కి సంబంధించినటువంటి ఎర్త్ క్వేక్ రెక్టార్ స్కేల్ పైన 6.4 చూపించడం జరిగింది. అండ్ ఈ ఎఫెక్ట్ అనేది ఢిల్లీ పైన కూడా పడింది. సో భూకంప కేంద్రం అంటే ఇంగ్లీష్లో ఎపీ సెంటర్ అంటాం. భూకంపం అనేటువంటిది భూమి యొక్క అంతర్భాగంలో వచ్చేటువంటి ప్రదేశాన్ని మనము ఫోకస్ అంటాం, లేదంటే హైపో సెంటర్ అంటాం. సో జనరల్గా మనకి ఎర్త్ క్వేక్ వేవ్స్ అనేటువంటి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బాడీ వేవ్స్, యూ కెన్ సీ ఫోకస్, అదేవిధంగా ఫోకస్ లేదా ఎపీ సెంటర్ అంటాం. ఎర్త్ క్వేక్ అనేటువంటిది ఎగ్జాక్ట్లీ సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ పైన మనకి వచ్చిన ప్రదేశాన్ని మనం ఎపీ సెంటర్ అంటాం. ఈ ఎపీ సెంటర్ దగ్గరలో డిస్ట్రక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే దీని యొక్క పరిసరాల్లో ఎర్త్ క్వేక్ అనేటువంటిది చాలా ఎక్కువగా తీవ్రత అనేటువంటి చూపించడం జరుగుతుంది. సో రీసెంట్గా వచ్చినటువంటి 6.4 రెక్టార్ స్కేల్ పైన చూపించినటువంటి 6.4 చాలా తీవ్రంగా, యూ కెన్ సీ ద స్కేల్ హియర్. సో 1 నుంచి 10 వరకు తీసుకుంటే స్ట్రాంగ్ ఎర్త్ క్వేక్ అనేటువంటిది నేపాల్లో రావడం జరిగింది. మనకి 3 టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి, P వేవ్స్, S వేవ్స్ అండ్ సర్ఫేస్ వేవ్స్. వీటిల్లో సర్ఫేస్ వేవ్స్ ఆర్ మోర్ డిస్ట్రక్టబుల్. P వేవ్స్ అనేటువంటివి సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ మీడియంలో కూడా ట్రావెల్ చేయడం జరుగుతుంది. అండ్ S వేవ్స్ అనేటువంటివి ఓన్లీ త్రూ సాలిడ్స్. మోర్ డిస్ట్రక్టబుల్ వేవ్స్ వచ్చేసి మనకి సర్ఫేస్ వేవ్స్ ఆర్ మోర్ డిస్ట్రక్టబుల్ వేవ్స్. ఎర్త్ క్వేక్ని రెక్టార్ స్కేల్ పైన చూపించడం జరుగుతుంది. ఆ గ్రాఫ్ని సెసిమోగ్రాఫ్ అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఇండియాలో ఎర్త్ క్వేక్ జోన్స్ అనేటువంటివి 4 ఉన్నాయి. ఇండియాలో ఎర్త్ క్వేక్ జోన్స్ అనేటువంటి 4 ఉన్నాయి. సో ఆ 4లో ఢిల్లీ సిటీ అనేది ఏ జోన్లో ఉంది? యాక్చువల్గా
గతంలో డిస్కస్ చేసినట్టు జోన్ 5లో వచ్చేసి శ్రీనగర్. సో జోన్ 5 అంటే వెరీ హై రిస్క్ జోన్. రెక్టార్ స్కేల్ పైన 7 to 9 పాయింట్స్ చూపించడం జరుగుతుంది ఆ జోన్లో ఎర్త్క్వేక్ అనేటువంటిది వస్తే. అండ్ జోన్ 4 వచ్చేసి మనకి న్యూఢిల్లీ. జోన్ 3లో ముంబై సిటీ ఉంటుంది. అండ్ జోన్ 2లో హైదరాబాద్, బెంగళూరు. సో హైదరాబాద్ బెంగళూరు సిటీస్ అనేటువంటివి ఎర్త్క్వేక్ ఫ్రీ జోన్స్ అని చెప్పొచ్చు, ఆర్ లో ఎర్త్క్వేక్ జోన్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎర్త్క్వేక్స్ అనేటువంటి చాలా అరుదుగా, చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఛత్తీస్గఢ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఒక జైన్ టెంపుల్ని సందర్శించడం జరిగింది. సో ఈ జైన్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే డోంగోర్గఢ్ని ప్రధానమంత్రి ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా సో హీ విజిటెడ్ డోంగోర్గఢ్ జైన్ టెంపుల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డోంగోర్గఢ్ జైన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇట్ ఈస్ ఛత్తీస్గఢ్లో మనకి రాజనంద్గాన్ అనేటువంటి డిస్టిక్లో ఈ యొక్క జైన్ టెంపుల్ అనేటువంటిది ఉంది. సో మనకి జైనిజంకి సంబంధించినటువంటి కాంటెక్స్ట్లో పాయింట్స్ ఆఫ్ వ్యూ హిస్టరీలో చూసుకోవాలి. సో హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డోంగర్గఢ్ అనేటువంటిది ఏ స్టేట్లో ఉందంటే ఛత్తీస్గఢ్. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విజిట్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ 5th and 6th November కవర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.